Hello guys, welcome to Smart Education. సో వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. సో మనము ఇప్పటి వరకు టెట్కి సంబంధించిన సిలబస్ కానివ్వండి, ఎలా విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాంతో పాటుగా మనము అలాగే ఫ్రీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే పేపర్ 1కి సంబంధించిన సిలబస్, పేపర్ 2కి సంబంధించిన సిలబస్, దాంతోపాటు టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఇవన్నీ సిరీస్ వైజ్గా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మోడల్ పేపర్. అంటే ఫస్ట్ చదివే ముందు అసలు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, ప్రశ్నల సరిలే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూడాలి. సో పేపర్ 1కి సంబంధించిన మోడల్ పేపర్ ఆల్రెడీ పెట్టాను. సో ఈ వీడియోలో మనం టెట్ 2000 జనవరిలో జరగబోయే టెట్కి సంబంధించిన ఆన్లైన్కి ఎగ్జామ్కి సంబంధించిన టెట్ మోడల్ పేపర్ని చూడబోతున్నాను. అది కూడా పేపర్ 2కి సంబంధించి. పేపర్ 2 అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 6th to 10th క్లాస్ వాళ్ళకు టీచ్ చేసే టీచర్లకు సంబంధించింది. సో టెట్ మోడల్ పేపర్, గత టెట్లో ఇచ్చిన ప్రశ్నలు ఏ విధంగా సరళి ఏ విధంగా ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన పీడిఎఫ్ మన దగ్గర ఒకటి ఉందండి, అవైలబుల్గా ఉంది. సో ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని మార్క్స్ వస్తూ ఉంటాయి, ఏ టాపిక్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన ఛానల్ లింక్ని షేర్ చేసి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మనము టీచర్ జాబ్కి సంబంధించిన టెట్ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్సెస్, ఫేర్ నోట్సెస్, దాంతో పాటుగా అన్ని స్లిప్ టెస్ట్లు కానివ్వండి, మోడల్ పేపర్స్ కానివ్వండి, అన్నీ మనం మన గ్రూప్లో మన ఈ యూట్యూబ్ ఛానల్లో స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో పెడుతూ ఉంటాం. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ టెట్కి సంబంధించిన పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ఇది పార్ట్ 1. సో మనకి ఇక్కడ 5 పార్ట్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉన్న వాళ్ళకు, సోషల్ ఉన్న వాళ్ళకు అదొక్కటే డిఫరెన్స్ ఉంటుంది కంటెంట్ తప్పిస్తే, మిగతా అంతా సేమ్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే పార్ట్ 1 ఎవరికైనా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది. అది 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి వచ్చేసి లాంగ్వేజ్ 1, మీరు 10th క్లాస్ వరకు ఏదైతే లాంగ్వేజ్ 1 ఉందో దాన్నే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అది తెలుగు అయినా, హిందీ అయినా, కన్నడ అయినా ఏదైనా ఉంటుంది. అదొకటి, అది 30 మార్క్స్ ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుందండి, అదొక 30 మార్క్స్ ఉంటుంది. 90 మార్క్స్ అయిపోయింది. ఆ తర్వాత మ్యాథ్స్ 30 మార్క్స్, అలాగే సైన్స్ 30 మార్క్స్. ఈ విధంగా 150 మార్క్స్ ఉంటాయి. అదే సోషల్ వాళ్ళకు మాత్రము సోషల్ ఒక్కటే 60 మార్క్స్గా ఉండబోతుంది. ఆ తర్వాత ఇవైతే కామన్ అండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అయినా, తెలుగు ఇంగ్లీష్ అయినా, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అయితే కామన్. ఆ కంటెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో మరి ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ పేపర్ అనేది 2 లాంగ్వేజ్లో ఉంటుందండి, టెన్షన్ పడకండి. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే అది ఇంకొక ఆప్షనల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ప్రశ్న అడుగుతున్నాడు చూడండి ఇక్కడ. సో ఇదైతే మనకు బుక్లెట్ రూపంలో ఉంది, కానీ మనకి ఇది సేమ్ ఇలానే ఆన్లైన్లో కూడా దొరకబోతుంది. అంటే ఆన్లైన్లో మీరు డైరెక్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు డైరెక్ట్ అక్కడ క్లిక్ చేస్తే రాయడమే. 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు ఉంటాయి, 150 నిమిషాలు ఉంటాయి. సో ఇందులో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్రెడీ మీకు తెలుసు, మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. నేను ఈ వీడియోని ల్యాక్ చేయకుండా త్వరగా వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇందులో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మెథడాలజీకి సంబంధించిన మీ బీఈడీలో, డిఎడ్లో, డిఎడ్ అయితే ఈ పేపర్ 2కి లేదు, బీఈడీ వాళ్ళకు చూడండి. టీచర్ ఏ విధంగా బోధించాలి, ఎట్లా ఉంటుంది బోధనా పద్ధతులు. ఏ టీచర్ కండక్టెడ్ ఏ స్టడీ ఆన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆన్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్. ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ దిస్ స్టడీ ఈజ్, ఆ స్టడీలో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, స్టడీ హ్యాబిట్సా, టీచరా, అచీవ్మెంటా, స్కూల్. ఈ విధంగా మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు తెలుగులో, ఇంగ్లీష్లో. సో ఇక్కడ కొన్నిటికి ఆన్సర్ అయ్యి ఉంది. నేను ప్రతి ఒక్కటి క్వశ్చన్ బై క్వశ్చన్ పోనండి, ఎందుకంటే వీడియో ఛానల్ ఆగవుతుంది. జస్ట్ మీకు మోడల్ చూపిస్తున్నాను, ఏ క్వశ్చన్ నెంబర్ నుండి ఏ క్వశ్చన్ వరకు ఏ టాపిక్ కవర్ అవుతుంది, ఆ తర్వాత ఏ టాపిక్ కవర్ అవుతుంది అనేది. ఫస్ట్ మీకు 30 క్వశ్చన్స్ వరకు అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుందండి. ఇందులో మీరు క్వశ్చన్ని బాగా చదవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ని ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్లోనే ఒక 40-50% ఆన్సర్ మీకు దొరికిపోతుంది ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో. అంటే కొన్ని క్వశ్చన్స్కి చెప్తున్నాను, ఒక 30% క్వశ్చన్స్లో దొరికిపోతుంది. నేను నా ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నాను కాబట్టి క్వశ్చన్ని బాగా చదివి దాని మీనింగ్ని బాగా అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థం కాకపోతే ఒకసారి తెలుగులో కూడా చదవండి. అలా అని చెప్పి ఎక్కువ టైం కూడా ల్యాక్ చేయొద్దు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ వెళ్తున్నాను, మీరు చూస్తూ వెళ్ళండి. సో ఇక్కడ నెంబర్స్ కంటిన్యూ అవుతున్నాయి చూడండి. సో ఆ విధంగా మనకు క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నేను ఎలా అయితే చెప్పానో 30 క్వశ్చన్ల వరకు పెడగాగియే ఉంటుంది. అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్నాను కదా. సో అదే చూసినలా ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 30 ఎక్కడ ఉంది చూడండి. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఆఫ్ ఏ చైల్డ్ ఇండికేట్స్ హీస్ హర్ డెవలప్మెంట్ ఇన్.
సో మరి ఇక్కడ ఇట్లాంటివి కూడా అడుగుతాడు. ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చి ఇందులో ఏ 2 సెంటెన్సెస్ రైట్, ఏ 2 స్టేట్మెంట్స్ రైట్ అని అడుగుతాడు. లేకపోతే ఈ సీక్వెన్స్ ఆర్డర్లో చేయండి అని కూడా అడుగుతాడు. సో ఈ విధంగా 30 క్వశ్చన్స్ వరకు ఇదే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అండి. ఈ లాంగ్వేజ్ 1 అనేది ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తెలుగు చెప్తున్నాను. మీకు లాంగ్వేజ్ 1 మీరు ఏ అప్లై చేసుకుంటే అదే వస్తుంది. సో తెలుగుకి సంబంధించిన కూడా సిలబస్ ఆల్రెడీ పెట్టేశాను నేను. సో ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ తెలుగులో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ తెలుగులో ఇస్తాడు, ఇంగ్లీష్లో ఇవ్వడిగా. మీరు చూడండి ఇక్కడ తెలుగులో క్వశ్చన్ నెంబర్ 31 నుండి మొదలుకుంటే మీకు అన్ని క్వశ్చన్స్ ఇందులో మనకు భాషాంశాలు కానీ, అర్థాలు కానీ, నానార్థాలు కానీ. ఇంకోటండి, లాంగ్వేజ్ 1లో కానీ లాంగ్వేజ్ 2లో కానీ ఫస్ట్ 4-5 క్వశ్చన్స్ అనేది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, దాని కింద ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే మీరు ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్ని చదవకూడదు, ఫస్ట్ క్వశ్చన్స్ని చదవండి. ఎందుకంటే ఆ తర్వాత పారాగ్రాఫ్ని చదువుతుంటేనే మనకు ఆన్సర్ దొరుకుతుంది, త్వరగా మనము అటెంప్ట్ చేయగలుగుతాం. కాబట్టి క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మీరు చూడండి 5-10 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ లాంగ్వేజ్ 1లో లాంగ్వేజ్ 2లో వితౌట్ ఎనీ స్టడీ అంటున్నాను. జస్ట్ ఒక నాలెడ్జ్ ఉంటే, మనకు చదివే స్కిల్, ఆన్సరింగ్ చేసే స్కిల్ ఉంటే. చూడండి ఇక్కడ తెలుగుకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 30 వరకు అక్కడ ఎండ్ అయినాయి. ఆ తర్వాత 24 క్వశ్చన్స్ ఇక్కడ వచ్చినాయి. ఆ తర్వాత 6 తెలుగుకి సంబంధించిన మెథడాలజీ, తెలుగుకి సంబంధించిన బోధనా పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఎలా బోధించాలనేది ఒక 6 క్వశ్చన్స్ ఇవి ఉంటాయి. అట్లానే లాంగ్వేజ్ 3లో కూడా అంతే అండి. ఇప్పుడు ఇక్కడ 60 వరకు మీకు ఎండ్ అవుతాయండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 వరకు తెలుగు ఎండ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 61 నుండి మొదలుకుంటే మీకు ఇంగ్లీష్ ఉండబోతుంది. ఇంగ్లీష్ అనేది థర్డ్, అక్కడికి 60 మార్క్స్ అయిపోయినాయి. ఇక్కడ కూడా మీకు లాంగ్వేజ్ ఉంటుంది 24 మార్క్స్, 6 మార్క్స్ అనేది పెడగాగి మెథడాలజీ ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా మీకు చూడండి ఫ్రెండ్స్, మీకు పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఎట్లాగో అన్ని MCQసే, పారాగ్రాఫ్ చదివి కూడా ఆన్సర్స్ రాయొచ్చు మనము. అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేజ్లో చూడండి, పారాగ్రాఫ్ వచ్చింది, దాని కింద 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ వచ్చినాయి దానికి సంబంధించినవి. ఈ విధంగా ఈజీగా మీరు ప్రాపర్గా చదివితే. ఇంకోటి పారాగ్రాఫ్లో నాట్ ఓన్లీ అదండి, యాంటోనిమ్స్ అడుగుతాడు, సినానిమ్స్ అడుగుతాడు, అంటే మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్ కూడా అడుగుతాడు. ఆ తర్వాత ఇక్కడ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద కాస్ట్ ఆఫ్ ద డిజాస్టర్ ఈజ్, ప్యాసేజ్ రిలేటెడ్గా ఆ ప్యాసేజ్లో ఉన్న ఏదో ఒక వర్డ్కి సంబంధించిన మీనింగ్ అడుగుతాడు. కొన్ని మనం ఆలోచించాల్సినవి కూడా ఉంటాయండి. ఇవే కాకుండా మన గ్రామర్కి సంబంధించి, ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి, మిస్సింగ్స్కి సంబంధించి చూసి ఇలా ఇక్కడ ఎర్రర్ కరెక్షన్ సంబంధించి ఇట్లా ఇచ్చాడు చూడండి, ఇట్లా మనకు బ్లాంక్స్ ఇచ్చాడు. ఏ బ్లాంక్లో ఏ దాన్ని ఫిలప్ చేయాలి మనము. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ ఇవన్నీ మనకు చూడండి. ఆ ఒక్క పారాగ్రాఫ్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీకు ఒకసారి చాయిసెస్ ఇచ్చాడు చూడండి. సో ఈ విధంగా ఇంగ్లీష్ అనేది ఉండబోతుందండి. ఇక్కడికి మన ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోతే మనకి ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది లాస్ట్ 6 మార్క్స్. తెలుగు మెథడాలజీ ఉంటుంది, ఇంగ్లీష్కి ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడాలజీ 6 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా మీకు మ్యాథ్స్, సైన్స్కు కూడా ఉండబోతుంది. కాబట్టి ఇది ఇంగ్లీష్కి సంబంధించి. ఇక్కడికి చూడండి, ఎక్కడికి ఎండ్ అయింది, ఇది 90 క్వశ్చన్స్ వరకు ఇది ఎండ్ అయింది, 90 మార్క్స్ క్లోజ్. సో ఆ తర్వాత మిగిలింది మనకి ఎన్ని మార్క్స్ ఫ్రెండ్స్, ఇక మనకు మిగిలింది ఇదొక 30, అదొక 30, 60 మార్క్స్, అంతే కదా అండి. సో కాబట్టి ఒక్కసారి మీరు మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక మీరు ఇక్కడ లైన్గానే చేయాలా సార్, ఆన్సరింగ్ అనేది లైన్గానే చేసుకొని వస్తారా? ఇప్పుడు మీరు ఎట్లయితే ఒక ఫ్లోలో చెప్తున్నారో, ఫస్ట్ పెడగాగి, చైల్డ్ డెవలప్మెంట్, ఆ తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, అట్లానే ఏం లేదు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇక్కడ మీరు లైన్గా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్కి వెళ్ళాలంటే ఆ సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ టైం మీరు సైన్స్కి వెళ్తే వెళ్ళండి, ఫస్ట్ టైం మీరు తెలుగుకి వెళ్తే వెళ్ళొచ్చు. ఇది ఏ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు పైన మీకు డెస్క్టాప్ మీద మీ స్క్రీన్లో. ఆ ఆప్షన్స్లో మీరు ఏది చూస్ చేసుకుంటే అది. ఫస్ట్ మ్యాథ్స్ అయితే మరి మీకు ఈజీ అనిపిస్తేనే చేయండి ఫ్రెండ్స్. నా ఎంపిక ప్రకారం ఫస్ట్ మ్యాథ్స్ చేయకండి, ఎందుకంటే మ్యాథ్స్ అనేది సాల్వింగ్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి, టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మ్యాథ్స్, సైన్స్ వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు మాత్రం మ్యాథ్స్ లాస్ట్లో చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అన్నీ చేసిన తర్వాత మ్యాథ్స్ నిదానంగా చేసుకుంటూ వెళ్తాం, మనకు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. తొందరపడి ఆన్సరింగ్ చేయొద్దు ఫ్రెండ్స్, తొందరపడి అస్సలకి ఆన్సరింగ్ చేయొద్దు. కాబట్టి మీరు కంపల్సరీ దీన్ని జాగ్రత్త చూసుకోండి. సో నేను అన్న విధంగానే చూడండి, క్వశ్చన్ నెంబర్ 90 వరకు మనకు ఇంగ్లీష్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 114, అంటే మళ్ళీ 120 వరకు ఎండ్ కావాలి. 114 వరకు మ్యాథ్స్ కంటెంట్, ఆ తర్వాత మ్యాథ్స్ మెథడాలజీ. మళ్ళీ మ్యాథ్స్ మెథడాలజీ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, సేమ్ ఒక 6 మార్క్స్ మనకు మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కు మెథడాలజీ ఉంటుంది అన్నాను కదా. సో
ఇక మనకి ఇక్కడ మ్యాథ్స్ మెథడాలజీ అయిపోయిన తర్వాత మనకు ఉన్నది ఏంటంటే సైన్స్కి సంబంధించి అండి. చూసండి ఇక్కడ సైన్స్ సంబంధించి కూడా మనకి ఇదే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 30 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 121 నుండి మొదలు పెట్టుకుంటే 150 వరకు ఉండబోతుందండి. సో ఇక్కడ కూడా మీకు 150 వరకు అంటే 144 వరకు సైన్స్ కంటెంట్ ఉంటుంది. ఆ తర్వాత 6 మార్క్స్ అనేది మీకు మెథడాలజీ ఉండిపోతుంది. ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తా. సో క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, కంటెంట్లో ఇక 144, ఆ తర్వాత సైన్స్ మెథడాలజీ ఈ విధంగా ఉండబోతుందండి. చూసిందా క్వశ్చన్ నెంబర్ 150కి మనకు ఎండ్ అవుతుంది ఎగ్జామ్ అనేది. సో 150 మార్క్స్, 150 మినిట్స్, దాంతోపాటు ఇది. సో మరి కంపల్సరీ ఫ్రెండ్స్ ట్రిక్స్ ఎట్లాంటి ఫాలో కావాలి, తెలియని ప్రశ్నలకు ఏ విధంగా మనం ఆన్సరింగ్ చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తాను. మంచి ట్రిక్స్ ఉంటాయండి. అసలు మీకు ఏం క్వశ్చన్ తెలియనప్పుడు కూడా అది రైట్ ఆన్సర్ అయ్యేటట్టు లాజిక్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో మనము ఆల్రెడీ చాలా వరకు చూస్తున్నాం కాబట్టి నేను కూడా మీకు లాజిక్స్ కూడా మీకు ఒక వీడియో పెడతాను. సో ట్రిక్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఇన్ టెట్ ఎగ్జామ్ అనేసి మనకు వీడియో రాబోతుంది. పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా చూడొచ్చు. సో ఈ విధంగా మీరు టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో, టీచర్ జాబ్ తెచ్చుకోవాలని ఎవరైతే కుతూహలంగా ఉన్నదో వాళ్ళకి మన ఛానల్ అనేది ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను. కొంచెం స్పీడప్గా వెళ్తున్నాను, ఎందుకంటే వీడియో అనేది ల్యాగ్ కావద్దు, ఎక్కువ టైం డ్యూరేషన్ కావద్దు, మీ టైం కిల్లింగ్ కావద్దు అని చెప్పేసి నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నానండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకు ఆ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి, టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేస్తారని భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.